ఒక అందమైన గ్రామంలో అందమైన ఇల్లు ఉంది. ఆ ఊరిలో లిల్లీ అనే ఒక అమ్మాయి ఉంది. సాయంత్రం ఆమె తోట వైపు చూస్తూ ఆనందిస్తోంది. హే అమ్మా అక్కడ చూడు, చెట్టు మీద ఏదో ఎగురుతోంది. అదేంటి? హే కాకి దయచేసి మీ గురించి మరియు మీ స్నేహితుల గురించి నా కుమార్తెకు వివరించండి. నేనొక కాకిని, మెరిసే ఈకలతో కూడిన తెలివైన నల్లని పక్షి. నేను నగరాలు మరియు అడవులతో సహా ప్రపంచంలోని అనేక ప్రదేశాలలో కనుగొనగలను. నేను విత్తనాలు, కీటకాలు మరియు వ్యక్తుల నుండి స్క్రాప్లు వంటి అనేక రకాల ఆహారాలను తింటాను. కాకులు చాలా సామాజికంగా ఉంటాయి మరియు తరచుగా సమూహాలలో సేకరిస్తాయి. నేను ఒక ఆత్మవిశ్వాసం, దీనిని రూస్టర్ అని కూడా అంటారు. నేను మగ కోడిని. నాకు ప్రకాశవంతమైన ఈకలు ఉన్నాయి, తరచుగా ఎరుపు, బంగారం మరియు ఆకుపచ్చ రంగులతో ఉంటాయి. రోజు ప్రారంభాన్ని ప్రకటించడానికి నేను ఉదయం బిగ్గరగా కేకలు వేస్తాను. నేను నా కోళ్లను కాపాడుకుంటాను మరియు మందను కలిసి ఉంచడంలో సహాయం చేస్తాను. నేను నెమలిని, నా అందమైన, రంగురంగుల ఈకలకు ప్రసిద్ధి చెందిన పెద్ద పక్షి. నా ఈకలు తరచుగా నీలం మరియు ఆకుపచ్చ రంగులో ఉంటాయి మరియు నేను వాటిని ప్రదర్శించడానికి పెద్ద ఫ్యాన్లో విస్తరించగలను. నేను ఒక పిచ్చుక, ఒక చిన్న మరియు సామాజిక పక్షిని. నా దగ్గర బ్రౌన్ మరియు గ్రే ఈకలు ఉన్నాయి, అవి కలిసిపోవడానికి నాకు సహాయపడతాయి. మీరు పార్కులు, గార్డెన్లు మరియు నగరాలు వంటి అనేక ప్రదేశాలలో నన్ను కనుగొనవచ్చు. నేను విత్తనాలు, ముక్కలు మరియు కీటకాలను తింటాను. గుడ్లగూబలు వాటి గుండ్రని ముఖాలు, పెద్ద కళ్ళు మరియు చీకటిలో బాగా చూడగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన పక్షులు. వారు ఎక్కువగా రాత్రిపూట చురుకుగా ఉంటారు. ఇది రాత్రిపూట వారిని చేస్తుంది. గుడ్లగూబలు ఎలుకలు మరియు కీటకాలు వంటి చిన్న జంతువులను తింటాయి. నేను పావురం, నగరాలు మరియు ఉద్యానవనాలలో సాధారణంగా కనిపించే మధ్య తరహా పక్షి. నాకు బూడిద రంగు ఈకలు ఉన్నాయి, కానీ నేను తెల్లగా, గోధుమ రంగులో లేదా నల్లగా కూడా ఉంటాను. పావురాలు వాటి కూయింగ్ శబ్దాలకు ప్రసిద్ధి చెందాయి. నేను విత్తనాలు, ధాన్యాలు మరియు ఆహారపు ముక్కలను తింటాను. నేనొక డేగను, నా శక్తిమంతమైన నిర్మాణం మరియు చురుకైన చూపుకి పేరుగాంచిన పెద్ద పక్షి. నాకు బలమైన రెక్కలు ఉన్నాయి, అది నన్ను ఆకాశంలో ఎగురుతుంది. నా ఈకలు సాధారణంగా గోధుమ రంగులో ఉంటాయి, కొన్ని జాతులలో తెల్లటి తల మరియు తోక ఉంటుంది. నేను చేపలు, చిన్న క్షీరదాలు మరియు పక్షుల వంటి ఆహారం కోసం వేటాడతాను. ఇప్పుడు నా నీటి పక్షుల గురించి చెప్పాల్సిన సమయం వచ్చింది. నేను బాతు, గుండ్రని శరీరం మరియు చదునైన ముక్కుతో నీటి పక్షిని. నా దగ్గర రకాన్ని బట్టి గోధుమ రంగు, బూడిద రంగు లేదా రంగురంగుల ఈకలు ఉన్నాయి. నాకు చెరువులు, సరస్సులు మరియు నదులలో ఈత కొట్టడం ఇష్టం. బాతులు మొక్కలు, కీటకాలు మరియు చిన్న చేపలను తింటాయి. నేను తరచుగా ఇతర బాతులతో కమ్యూనికేట్ చేయడానికి చమత్కరిస్తాను. నేను క్రేన్, పొడవాటి కాళ్ళు మరియు పొడవాటి మెడతో పొడవైన పక్షిని. నేను చిత్తడి నేలలు మరియు గడ్డి భూములలో కనిపిస్తాను. నాకు అందమైన ఈకలు ఉన్నాయి, తరచుగా బూడిద రంగు లేదా తెలుపు రంగులో ఉంటాయి మరియు నేను ఆకాశంలో ఎగరగలను. క్రేన్లు మొక్కలు, విత్తనాలు మరియు చిన్న జంతువులను తింటాయి. పెంగ్విన్ని. నేను అంటార్కిటికా వంటి చల్లని ప్రదేశాలలో నివసిస్తున్నాను. నాకు నలుపు మరియు తెలుపు శరీరం మరియు రెక్కలకు బదులుగా ఫ్లిప్పర్లు ఉన్నాయి. పెంగ్విన్స్ తరచుగా కాలనీలు అని పిలువబడే సమూహాలలో నివసిస్తాయి. మేము సామాజిక జంతువులు మరియు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడతాము. సరే బై ఫ్రెండ్స్. నా కొత్త స్నేహితులతో మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము.